ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మాడవీధుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం కిందికి వెళ్ళడానికి బస్ స్టాప్ ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి రామ్ బాగీచా కార్ పార్కింగ్ దగ్గరలో ఉంటుంది, పక్కనే అనమాట బస్ స్టాప్. 6 టెంపుల్స్ అనమాట, 6 క్షేత్రాలు తిప్పుతారు. ఆ టికెట్ వచ్చేసి 120 రూపీస్ అంట. వేణుగోపాల స్వామి టెంపుల్, జాపాలి ఆంజనేయ స్వామి ఆలయము, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. మనం ఇక్కడికి బస్సు వస్తుంది. ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత అదే బస్సులో ఎక్కాలని లేదు, మళ్ళీ అక్కడ ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్సులో కూడా ఎక్కి మనం రావచ్చు అనమాట. సో బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ బస్కి వెళ్ళాలనుకుంటే కానీ పైన 6 టెంపుల్స్ 6 క్షేత్రాలు ఉన్నాయి కదా, ఆ 6 క్షేత్రాలు తిరగాలనుకునే వాళ్ళు మాత్రం బస్సులో కూడా వెళ్ళి తిరగవచ్చు అనమాట. మేము వెళ్ళాల్సిన బస్సు వచ్చేసింది పాప వినాశనం. బస్ స్టాప్ దగ్గర ఇప్పుడే బస్సు వచ్చింది, బస్సు ఎక్కినాము. ఫస్ట్ మేము పాప వినాశనం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్స్ 6 టెంపుల్స్ చూసుకొని రావడానికి 3-4 అవర్స్ టైం పడుతుందంట. ఫస్ట్ మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి పాప వినాశనం, అదే రూట్లో మనకు ఆకాశగంగా, నెక్స్ట్ జాపాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అవి చూసుకొని రిటర్న్లో మళ్ళీ మనం ఇక్కడ శ్రీవారి పాదాలు అండ్ శిలాతోరణం మొత్తం 6 టెంపుల్స్ కవర్ చేస్తుంది అనమాట. మళ్ళీ మనం బస్సు ఎక్కడైతే ఎక్కినామో అక్కడికే మళ్ళీ వచ్చి మనం దిగిపోవాలి. ఇప్పుడే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ రోడ్డు మీదే మొత్తం పార్కింగ్ ఉంటుంది కాబట్టి వెహికల్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్. మనం ముందుగా పాప వినాశనం, ఆకాశగంగా, తర్వాత జాపాలి చూసుకొని మళ్ళీ మనం రిటర్న్లో వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి రావాలి. మా బస్సు ఇప్పుడే పాప వినాశనం దగ్గరికి వచ్చింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తున్నారు. ఫస్ట్ కిందికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుని వస్తాము. కూడా షాపింగ్ ఏరియా స్టార్టింగ్ అక్కడ నుంచి ఇదంతా షాపింగ్ ఏరియా. ఏదైనా షాపింగ్ చేయాల్సుకున్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. ఇవన్నీ పులిగోరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సామాన్లు. ఇక్కడ పాప వినాశనం లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత ఎంట్రన్స్లో ఇక్కడ ఒక ఆయన పెయింటింగ్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. పికాక్ది పెయింటింగ్ సూపర్ అసలు. ఇవన్నీ కిందికి వెళ్ళిపోయిన తర్వాత కింద అమ్మవారు వచ్చేసి గంగాదేవత అమ్మవారు ఉంటారంట. అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ మనము బస్సు ఎక్కడైతే దిగామో అక్కడ వచ్చి బస్సు ఎక్కాలన్నమాట. ఏ బస్సు ఉంటే ఆ బస్సు, మనం వచ్చిన బస్సే కాకుండా బస్సు ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట స్టెప్స్. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి కొంచెం దగ్గరనే అంట చెప్తున్నారు వాళ్ళు. నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఇంకా లోపలికి అనే వెహికల్స్ అయితే రావు. ప్రైవేట్ వెహికల్స్ వచ్చినా కూడా వాళ్ళు అక్కడి వరకు ఆగుతాయి అనమాట. ఇక్కడ నుంచి అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వినాశనం దగ్గర ఇక్కడ డ్యామ్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్ వాటర్ ఇవన్నీ గేట్స్ ఇక్కడ ఉన్నట్టున్నాయి. కింద టెంపుల్ ఉంది ఇక్కడ అమ్మవారిది, గంగాదేవి అమ్మవారి టెంపుల్. కిందికైతే వెళ్ళిపోదాం. పైనుంచి వాటర్ కూడా వస్తున్నాయి ఇక్కడ అనమాట. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అమ్మవారిని ఇక్కడ స్నానాలు చేసుకునే స్నానాలు కూడా చేస్తారు. ఇక్కడ గంగాదేవి అమ్మవారి టెంపుల్ పక్కన వెనకాలే డ్యామ్ ఉంటుంది. అక్కడ 2 గేట్స్ ఉన్నాయి. ఓపెన్ కూడా చేసినట్టున్నా. సౌండ్ అయితే బాగా గట్టిగానే వస్తుంది, వాటర్ సౌండ్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది 2 గేట్లు అయితే వదిలినరు. అయితే లైట్గా వాటర్ అయితే డ్యామ్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. 2 గేట్లే ఉన్నాయి. ఇక్కడ పెద్ద డ్యామ్ అయితే కాదు, చిన్నదే. వాటర్ అయితే ఇక ఇలా వస్తున్నాయి. ఇది కూడా నేను ఇక్కడ లాంగ్ వేరే చోటుకు వచ్చి ఇక్కడ తీసాను అనమాట, కవర్ చేసిన. వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి, మరి ఓ ఫ్లో ఎక్కువ ఏం లేదు, కొద్దిగా. యూట్యూబ్లో పెడతాను ఫేమస్ నిమ్మరసం వేయలేదా? అన్ని దీంట్లో పాప వినాశనం దగ్గర గంగాదేవి అమ్మవారి టెంపుల్ ఉంది కింద. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేము బస్కి పైకి వెళ్ళిపోయి బస్కి మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్తాము. నాకు తెలిసి ఫస్ట్ ఇప్పుడు ఆకాశగంగ వస్తుంది, ఆకాశగంగ దగ్గర తీసుకెళ్తారు అనుకుంటా. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మేము మూవ్ అయిపోతున్నాం నెక్స్ట్ వేరే టెంపుల్కి. స్టేట్ ఆకాశగంగ దగ్గర దిగిపోయినాము. ఆకాశగంగ దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడే వచ్చి బస్ స్టాప్లో బస్సు ఎక్కాలి. ఫాస్ట్గా వెళ్ళాలి, టైం లేదు, మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి బస్సులు కూడా చాలా లేట్గా వస్తున్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కిందికి వెళ్ళడానికి. చాలా కిందికి ఉంటుంది కదా, కోతలేదు, కవర్ కూడా పట్టుకెళ్ళిపోయింది.
జనాలు మాత్రం చాలా రష్గా ఉన్నారు. సాటర్డే సండే కాబట్టి ఫుల్ రష్గా ఉన్నారు అసలు. ఇక్కడ ఆకాశగంగ దగ్గర స్థల పురాణం అయితే నేను వీడియో అయితే తీయడం జరిగింది. ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను, మొత్తం చూడండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కానీ ఒకసారి చూసుకొని చదువుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్థల పురాణం గురించి మొత్తం రాసి పెట్టి ఒక పెద్ద బోర్డు అయితే పెట్టినరు. మీ అందరి కోసం వీడియో అయితే తీసాను ఇది. టెంపుల్ కింద వాటర్ అనేది కింద వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయని కూడా తెలియదు. ఫుల్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, దాన్ని ఒకసారి చదవండి, మీకు కూడా అర్థమైపోతుంది. టెంపుల్ మాత్రం కింద వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ ఆకాశగంగ దగ్గర వచ్చేసి చిన్న గుడి ఉంటుంది, స్వామివారిది, అమ్మవారిది, అంజనాదేవి అమ్మవారిది, తర్వాత బాలాంజనేయ స్వామివారిది. ఒక బాటిల్ 10 రూపాయలకి అమ్ముతున్నారు. తీసుకొని 20 రూపాయలు అంట. మేము ఒక 2 బాటిల్ తీసుకున్నాము. 2 బాటిల్ తీసుకొని వాటర్ తీసుకొని వెళ్తున్నాం. ఆకాశగంగ దగ్గర కూడా దర్శనం అయిపోయింది. మళ్ళీ మేము పైకి వెళ్ళిపోయి మళ్ళీ బస్ అయితే ఎక్కకపోతా ఉన్నాం. నా ఫోన్ కూడా ఛార్జింగ్ చాలా తక్కువ అయిపోయింది. ఒకవేళ ఛార్జింగ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉంటే కానీ అన్ని కవర్ చేస్తాం, లేకపోతే ఇంకొక టెంపుల్ వరకు కవర్ చేస్తాం. ఇప్పుడే బస్ దిగినాం. బస్ స్టాప్ వచ్చేసి అక్కడ ఉంది, జాపాలిది. మేము ఇప్పుడు ఆకాశగంగ నుంచి వచ్చినాం. ఈ పక్క నుంచి మేము ఫస్ట్ ఇప్పుడు ఆ జాపాలి హనుమాన్ మందిరం, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ నడవాలంట. 2 కిలోమీటర్స్ మళ్ళీ నడుచుకుంటూ రావాలి. మళ్ళీ అక్కడే వచ్చి మేము బస్ ఎక్కాలి. నా ఫోన్ అయితే ఛార్జింగ్ 2 కిలోమీటర్స్ నడవాలంట. 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టెంపుల్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అక్కడ మొత్తం నీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది ఎంట్రన్స్ అనమాట. 200 స్టెప్స్. ఇక్కడ నుంచి 200 స్టెప్స్ ఉన్నాయంట. కానీ మధ్య మధ్యలో నడవాలన్నమాట. కంప్లీట్గా స్టెప్సే ఉండవు. మధ్య మధ్యలో నడవడానికి కూడా నడకదారి ఉంటుంది. గ్రీన్ కలర్ పాము ఉంది, ఇదిగోండి, ఇదిగో పాము గ్రీన్ కలర్ది కనిపిస్తుందా? ఇక్కడ కోతి చూడు చెట్ల మధ్యలో ఎలా కూర్చున్నదో, చెట్ల మధ్యలో కూర్చుని ఉంది. వెళ్ళేదారు కోతులు ఉన్నాయి ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, మన కెమెరా పట్టుకొని పోతుందేమో. ఓహో, చిన్న మంకీ చాలా ఉన్నాయి. మంకీస్ అయితే చాలా మంకీస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా. వ్యూ మాత్రం సూపర్ ఉంది. చెట్లు గ్రీనరీ ఫుల్ చల్లగా ఉంది. చెట్లు మాత్రం ఫుల్ హైట్ ఉంటాయి. అసలు ఒక్కొక్క చెట్టు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ తెలియదు, కానీ అసలు సూపర్గా ఉంటుంది ఇక్కడ. మన దగ్గరలో వచ్చేసినాం. ఇదిగో ఎంత పెద్ద చెట్లు, చాలా హైట్లో ఉంటాయి చెట్లు మాత్రం. ఇక్కడ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వర్షంకి ఫుల్ వాటర్ ఉండిపోయినాయి. అటు నుంచి వెళ్ళడానికి అనేది దారి అనేది క్లోజ్ అయిపోయింది అక్కడ. అది కూడా అక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి అటు నుంచి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఇటు నుంచి ఒకటే వస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కొంచెం దగ్గరలోనే ఉన్నాం, కానీ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చెట్లు మాత్రం చాలా హైట్ ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది, హనుమాన్ టెంపుల్. చుట్టూరు హైట్గా ఉంటాయి చెట్లు మాత్రం, చాలా బాగుంటుంది. కొంచెం నడవాలి, కానీ చాలామంది ఎందుకో అటు వెళ్ళిపోయారు. ఎందుకో అంటే వాటర్కి అనుకుంటా, ఫొటోస్ తీయడానికి వెళ్ళారు వాళ్ళందరూ, ఫొటోస్ కోసం. ఇప్పుడు అంటే చాలాసార్లు వచ్చున్నాను ఇక్కడ టెంపుల్ దగ్గర, కానీ వచ్చిన ప్రతిసారి కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ రావడం. ఇక్కడ వర్షానికైతే వాటర్ చాలా వచ్చేసి ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ జాపాలి తీర్థం దగ్గర చెట్లు, తర్వాత వాటరు, పక్షులు, అన్నీ సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. సైలెంట్గా ఉంటాయి నైట్ టైము, ప్లెజెంట్గా. ఇంకా చాలా మంచి సౌండ్ వినిపిస్తుంది అసలు. ఏం కాదు, పర్లేదు. టెంపుల్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. టైమింగ్ రాంగ్ టైంలో వచ్చినాం మేము. టైమింగ్స్ వచ్చేసి 5 to 7, 7 to 1 PM, 2 to 7 PM. వచ్చేసి 1 o'clock క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. మీకు టెంపుల్ దగ్గర మొత్తం వ్యూ చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. ఒక్కొక్క చెట్టు అయితే చాలా హైట్ ఉంటుంది అసలు.
బ్యాంబూ చెట్టు ఇవన్నీ కూడా చాలా హైట్ ఉంటాయి. అంటే ఎన్నో సంవత్సరాల క్రితం చెట్లు అనమాట. వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఏదో కొత్తగా ఫస్ట్ టైం వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ లోపలికి. అంటే లోపలికి కొంచెం నడవడమే కానీ నడిచిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే బాగుండదని చెప్పేసి కాసేపు వెయిట్ చేసి ఇదే లైన్లో మేము కూడా దర్శనానికి అయితే వెళ్ళాము. మామూలుగా అయితే ఇంత లైన్ అయితే ఉండదు, కాకపోతే మధ్యలో దర్శనానికి ఆపేస్తారు కాబట్టి ఈ లైన్ అంతా ఉంది. మేము టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ టెంపుల్ క్లోజ్ అయి ఉంది, ఎందుకంటే 1 నుంచి 2 వరకు క్లోజ్ ఉంటుందంట. 2 తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మేము వెయిట్ చేసినాం, వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్తూ ఉంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు 2 అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ వెయిట్ చేసి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టాప్కి వెళ్ళిపోయి ఇక్కడ జపాలి బస్ స్టాప్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ అప్పటి వరకు స్టేట్ ఇన్ విత్ రామ్తో సరదాగా. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర మేము దిగిపోయినాము బస్సు. ఇప్పుడు మేము వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ టెంపుల్ దగ్గర కూడా చూపిస్తాను, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బయట వచ్చేసి ఇవన్నీ కార్ పార్కింగ్ బయటనే పెట్టేసుకుంటారు, ఎందుకంటే లోపలికి వెహికల్స్ వెళ్ళవు కాబట్టి. ఇక్కడ బస్సెస్ కూడా అక్కడే మనం ఇందాక చూపించిన దగ్గర దిగేసి మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి ఆ లోపలికి అనేది వెళ్ళాలన్నమాట దర్శనానికి. వేణుగోపాల స్వామి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది, ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. మొత్తం షాపింగ్స్ ఇక్కడ కూడా ఉంటాయి ప్రతి చోట. ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ దగ్గర అనేది కంపల్సరీగా మనకు స్టాల్స్ అయితే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు లోపల. ఇది లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే దారి అనమాట. ఈ దారి నుంచి వెళ్ళాలి మన దర్శనానికి. ఇక్కడ కూడా ఉన్నారు ఆదివాసీ హెయిర్ ఆయిల్. మొత్తం ఫుల్ రష్ అయితే ఉంది, సాటర్డే సండే కాబట్టి కొంచెం హెవీగానే ఉంది రష్. టోకెన్ తీసుకున్నాం దర్శనానికి, టోకెన్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం. లైన్ అయితే చాలానే ఉంది, లైన్ పెద్ద లైనే ఉంది. లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్వామివారి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ అతిరామ్జీ బాలాజీ జీవిత చరిత్రకు సంబంధించింది పోస్టర్ ఉంది, చూడండి. ఇక్కడ తెలియని వాళ్ళంటే చదువుకోండి. వేణుగోపాల స్వామి టెంపుల్ బయట హతీరామ్జీ బాబాజీ సమాధి కూడా ఇక్కడే అనమాట, ఇక్కడే చేశారు. ఆయనకు సంబంధించిన చిన్న గోపురం ఇది. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఎప్పుడైతే దర్శనం చేసుకున్నాము, దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది ఇక్కడ. ఈరోజు సాటర్డే కాబట్టి రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళిపోయి మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్ ఎక్కేసి మళ్ళీ నెక్స్ట్ వేరే అంటే శిలాతోరణం కానీ శ్రీవారి పాదాల దగ్గరికి కానీ వెళ్ళాలి. వీళ్ళు మేము వచ్చిన బస్సులోనే వచ్చిండ్రు. అయితే వీళ్ళు చూడండి ఎంత లవబుల్గా ఉన్నారో ఈ ఏజ్లో కూడా. మొత్తం బాధ్యతలు మొత్తం అయిపోయిన తర్వాత హ్యాపీగా ట్రిపుల్ మీద ట్రిపుల్ వెళ్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి. మేము వీళ్ళు కలిసి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయినాము. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, బస్ స్టాప్ దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాము. వాళ్ళు ఏమన్నారంటే మాకు బాధ్యతలు అవన్నీ అయిపోయినాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా సరదాగా ట్రిప్స్కి వెళ్తూ ఉంటామని చెప్పేసి అన్నారు వాళ్ళు. శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చినాం. ఇక్కడ బస్ స్టాప్ వచ్చేసి ఇదే అనమాట, ఇప్పుడే బస్ దిగాము. ఈ టెంపుల్ వచ్చేసి 5th అనమాట. నెక్స్ట్ లాస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీవారి శిలాతోరణం ఉంది. అది చూసుకుంటే ఇంక అన్ని టెంపుల్స్ కవర్ చేసినట్టే. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అక్కడ స్వామివారి దగ్గర శివారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:50 అవుతుంది. ఇప్పటికే క్లైమేట్ అయితే ఫుల్ చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడే మేము బస్ దిగినాం. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి శివారి పాదాల దగ్గర. మేము ఇప్పుడు వచ్చేసి 5th అనమాట టెంపుల్ పైన. లాస్ట్ది వచ్చేసి మాకు శిలాతోరణం ఒకటి ఉంది, అది చూసుకొని ఇంకా మేము డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఒక్కొక్క చెట్టు హైట్ వచ్చేసి మోర్ దెన్ 150-200 feet ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. ఒకసారి మీకు మొత్తం లుక్ చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అడవి కోడి పరిగెత్తా ఉంది, పరిగెత్తుంది, అసలు ఆగట్లేదు. చూడి మనసుని చూస్తే సార్ పరిగెత్తిపోతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా, మరి చలి అనేది ఎక్కువైపోతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని రావాలి. శ్రీవారి పాదాలంట. ఓకే, స్వామివారు వైకుంఠం నుంచి ఫస్ట్ పాదం పెట్టింది ఇక్కడేనా. ఓకే, ఈ పాదానికి ఒక దీపం ఒక కొబ్బరికాయ కొడితే మన పాప దోషాలన్నీ పోయేదానికి, మన కోరికలు ఏమన్నా కోరుకునేదానికి మంచిది జరుగుతుంది. 99% శ్రీవారి పాదం అంటే 99% మంచి జరుగుతుంది, కానీ చెడ్డు జరుగుతుంది. తీసుకున్నాం మా దీపం పెట్టి కొబ్బరికాయ మనం ఒకటి తీసుకున్నాం దీపము పైన వెలిగేయడానికి.
దీపం వచ్చేసి ఇక్కడే కిందనే వెలిగియాలంట. మేము దీపం అయితే వెలిగిస్తున్నాను. లేదు లేదు ఇక్కడేనంట. మొక్కు ఒకసారి నీ కూడా ఆరతి చూసి. ఈరోజు శనివారం కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. సెకండ్ సాటర్డే ఈరోజు, అందుకే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతగా లేదు కదా. మొట్టమొదటిసారిగా సోమవారం ఇక్కడ కాలు పెట్టిన చోట అంట. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము చూస్తే స్వామివారిది గర్భగుడి అనేది కనిపిస్తుంది. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అంటే నా ఫోన్ ఎంతవరకు అయితే జూమ్ అవుతుందో అంతవరకు చేసి చూపిస్తాను. స్వామివారి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది చూడండి, చూస్తారు కదా. శ్రీవారి పాదాల దగ్గర దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము శిలాతోరణంకి వెళ్ళిపోతున్నాము. కానీ దర్శనం పదం చాలా బాగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్ స్టాప్ దగ్గర బస్ ఎక్కి శిలాతోరణంకి వెళ్తున్నాం. అండ్ స్టేట్ ఉంది. శిలాతోరణం లాస్ట్ టెంపుల్. ఒక 5 టెంపుల్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇది పైన 6వ టెంపుల్, లాస్ట్ టెంపుల్ అనమాట శిలాతోరణం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము డైరెక్ట్గా వెంగమాంబకి అన్నదానం సత్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి తినేసి రూమ్కి వెళ్తాము. అది వచ్చేసి బస్ స్టాప్, అక్కడే దిగినాం ఇప్పుడు బస్సు. టైం 5-5:30కే ఫుల్ చలి వేస్తుంది. అసలు మొత్తం మంచు కూడా పట్టేస్తుంది స్లోగా. ఎంట్రన్స్ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. నా ఫోన్ ఛార్జింగ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది అనమాట. 10% కూడా లేదు, 5%, 6% ఉంది. అయితే నేను కిందికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తానో తెలియదు. బట్ శిలాతోరణం అయితే కవర్ చేసి చూపిస్తాను మీకు. ఇది మెయిన్ స్వామివారి ఇక్కడ శిలాతోరణం నుంచి కింద నుంచి వచ్చారని చెప్పేసి చెప్తూ ఉంటారు. చూపిస్తాను మొత్తం అంతా. ఇదిగోండి, జూమ్ చేద్దాం. జూమ్ చేసి చూపిస్తాను. స్వామివారు అక్కడ నుంచి కింద నుంచి వచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ శిలాతోరణం సంబంధించింది హిస్టరీ కూడా నేను స్టార్టింగ్లో ఒక పిక్ ఉంది, అది తీసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఆ శిలాతోరణం అక్కడ ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు చిన్న జూ ఉందన్నమాట, మినీ జూ. ఇందులో పక్షులు అని ఉంటాయి. ఒకసారి వాటికి సంబంధించి చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఒకసారి క్లోజప్లో. ఇందులో అడవి కోళ్ళకు సంబంధించినవి అవన్నీ కూడా ఉన్నాయి. శిలాతోరణం పక్కనే ఉంటుంది అనమాట, చిన్న జూ లాంటిది. ఇందులో చిన్న చిన్న పక్షులు అవన్నీ ఉన్నాయి. నెమలి కూడా ఉంది ఇందులో, అడవి కోళ్ళు. ఇది వచ్చేసి అడవి కోడి. తర్వాత నెమలి కూడా ఉంది. శిలాతోరణం దగ్గర జూ ఉంది కదా, జూ పక్క నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డౌన్లో ఒకటి స్వామివారి గుడి ఉంటుంది. వీడియో అయితే కవర్ చేయలేదు, చూపిద్దాం ట్రై చేసిన, అప్పటికే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఈ వీడియో వచ్చేసి నేను రూమ్కి వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేయబోతున్నాను. తిరిగి మళ్ళీ మనం ఇంకొక మంచి వ్లాగ్లో కలుద్దాం. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. అండ్ సైనింగ్ ఆఫ్ విత్ రామ్తో సర్వైవర్.